వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన ఛానల్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో మీ అందరు సపోర్ట్ ఇస్తారని కూడా అనుకుంటున్నాను. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున మీ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఎప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. అంటే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ కనుక నా కంటెంట్ రిలేటబుల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగే నేను అంటే ఫేస్ వాష్ చేసుకుంటున్నా. సో ఎర్లీ మార్నింగ్ మనం లేచిన ఎమ్మటే ఫేస్కి అనేది కొంచెం ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, ఫేస్ అంతా జిడ్డుగా ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను కొంచెం హనీ, లెమన్ అండ్ పాల మీద మీగడ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో నేనైతే లెమన్, హనీ అండ్ పాల మీద మీగడ వేసుకొని కొంచెం ఫేస్ అట్లా స్క్రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. అంటే నార్మల్ కూల్ వాటర్ ఉంటాయి కదా, సో దాంతో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సో మార్నింగ్ టైం ఇలా చేయడం వల్ల మన ఫేస్ అనేది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మనకి మార్నింగ్ టైం అట్లా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది అండ్ ఫేస్ కూడా కొంచెం గ్లోయిష్గా అనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా కాకపోయినా డే బై డే అట్లా మార్నింగ్ లేస్తేనే కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను అంటే ఓన్లీ నార్మల్ వాటర్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో కాఫీ తాగి ఇంకా వంట అవన్నీ ప్రిపేర్ చేసేసి మనం మళ్ళీ బాత్కి వెళ్ళేటప్పుడు అప్పుడు సోప్ కానివ్వండి, ఫేస్ వాష్ ఏదైనా యూజ్ చేస్తుంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా జిడ్డు లేకుండా నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది. మార్నింగ్ 6 o'clockకి అట్లా లేస్తాను కాబట్టి హాట్ వాటర్ తీసుకుంటా. తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని 15-20 minutesకి ఇంకా కాఫీ అయితే తీసుకుంటాను అనమాట. నిమ్మరసం, కొంచెం తేనె, కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు. నేను పసుపు యాడ్ చేయట్లేదు. సో మళ్ళీ మనం బాత్ పౌడర్ అది యూజ్ చేస్తాం కాబట్టి అది హెవీగా అయిపోతుంది పసుపు, మళ్ళీ పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట హీట్కి. సో ఇప్పుడు కొంచెం పాల మీద మీగడ, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసేయండి, మీగడ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేనేంటంటే కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకొని కొంచెం మీగడ కలిపి ఫేస్ వాష్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది అనమాట. సో అంటే జిడ్డు పెరగబెట్టదు, ఎక్కువ శాతం మనకి ఇక్కడే కదా జిడ్డు పెరగబోయేది. కొంచెం అట్లా దాంతో కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. పిల్లలకైతే ఈరోజు క్యారెట్ బాక్స్ చేసి పంపించేసాను, టమాటా రసం వేసి పంపించా. ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను అనమాట, అంటే గోంగూరతో. నార్మల్గా చికెన్ పచ్చడి చేస్తాను, సో అది కాకుండా ఈరోజు గోంగూర వేసి, గోంగూర మొన్న తీసుకొచ్చాను కదా చికెన్ పచ్చడి చేయడానికి అని చెప్పేసి అది చేస్తున్నాను అనమాట. కేజీ అయితే తీసుకొని వచ్చినాను చికెన్. అంటే బోన్లెస్ అయితేనే బాగుంటుంది చికెన్ పచ్చడికి, బోన్ ఉంటే బాగుండదు. సో బోన్లెస్ది ఒక అంటే 3/4 kg దాకా తీసి పక్కన పెట్టేసి అవి పచ్చడి పెడుతున్నా. ఇంకొన్ని అయితే ఉన్నాయి, బోన్స్ ఉన్నదేమో కర్రీ చేసేస్తాను అనమాట. సో పిల్లలకి స్కూల్లో బాగుండదు కదా, అందుకోసం నాన్ వెజ్ అట్లా పెట్టి పంపించడం బాగుండదు కాబట్టి సో టమాటా రసం చేసి పంపించేశాను. సో ఓకేనండి, ఇప్పుడైతే గోంగూర చికెన్ పచ్చడి బయట కొనే కంటే బయట పావు కేజీ 250-300 అట్లా ఉంది. అదే 260 పెట్టి కేజీ తీసుకొని వచ్చి ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా, నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఎలాంటి ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ చికెన్ పచ్చడి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం అన్ని క్వాలిటీ వాడతాం, బయట ఎట్లా వాడతారో మనకు తెలియదు కదా. సో నేను దానికోసం పల్లి ఆయిల్ అయితే తీసుకొని వచ్చాను. పచ్చళ్ళకి ఏదైనా సరే పల్లి ఆయిలే బాగుంటుంది అనమాట. సో గోంగూర పచ్చడి ప్రాసెస్ చూపించేది. ఎందుకో తెలియదు, సడన్గా అంటే 2-3 days నుంచి క్లైమేట్ అయితే కూల్గా ఉంది, బట్ సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. లిటరలీ 1 hour బాగా వర్షం పడింది అండ్ చాలా మటుకు ఉబ్బరిస్తుంది అనమాట. అస్సలు గాలి లేదు, బయట ఫుల్గా వర్షం అయితే పడుతుంది. పిల్లలకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి నాకు వేరే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో రోజు చపాతీ, ఇడ్లీ బ్యాటర్ అయితే నానేయాలండి. ఇంకా రోజు ఏం చేస్తామో అర్థం కావట్లేదు కదా. అండ్ దట్టు ఇది ఎగ్ దోశ తొందరగా అయిపోతుంది. దీనిపైన ఉప్పు, కారం, కరివేపాకు పొడి ఉంది కదా, సో అది వేసేస్తే టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే చట్నీ కూడా అవసరం లేదు. సో ఒక దోశ ఇచ్చేస్తే తినేస్తారు కదా అని చెప్పేసి. పాలైతే ఇష్టం ఉంటే తాగుతారు, చెప్పాను కదా, ఇష్టం ఉంటే తాగుతారు, లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేసేస్తారనమాట. మార్నింగ్ టైము కొంచెం హెవీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, పిల్లలు త్వరగా తినరు అనమాట.
సో ఇక్కడ ఇద్దరికి కలిపి ఒక దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. గోంగూర చికెన్ పచ్చడి చేయాలి కదా, దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు నేను వీడియో తీసుకుంటూ చట్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి టైం అయితే పడుతుందన్నమాట. సో పిల్లలకైతే ఇంకా ఇట్లా వేసి ఇచ్చేసాను. అండ్ నేనైతే ఇక్కడ గోంగూర మొన్న తీసుకొచ్చాను కదా, సో ఆ గోంగూర అయితే బాగా నీట్గా, దీంట్లో కొంచెం ఎర్రమన్ను అట్లా ఉంటుంది, 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి, నిలువ పచ్చడి కాబట్టి కొంచెం మనము దీన్ని బాగా ఆరబెట్టేసేయాలండి. కడిగి బాగా ఆరబెట్టేసేయాలన్నమాట. 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత చూసారా ఎట్లా అయిపోయిందో, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టాలన్నమాట. అంటే తడి లేకుండా బాగా నీట్గా ఆరబెట్టాలి. ఇది మనకి కొంచెం 1 వీక్ 1 మంత్ అట్లా ఉండాలి అంటే బాగా, అంటే కడిగి ఒక డే అంతా ఆరబెట్టేసేయాలి. అస్సలు తడి అనేది ఉండకూడదు. సో అప్పుడైతేనే మనకి పచ్చడి కొంచెం బాగుంటుంది అనమాట. గోంగూర కూడా మనం ఎర్రకాడలు ఉంటుంది కదా, సో అది తీసుకుంటే కొంచెం పులుపు బాగుంటుంది. ఇంకా మనం ఎక్స్ట్రాగా నిమ్మరసం అట్లా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదంతా ఆరడానికి ఒక 1/2 అవర్ పడుతుంది కాబట్టి, సో ఈలోపు మసాలా అయితే రెడీ చేస్తున్నా. యాజ్ యూజువల్ మనం చికెన్ పచ్చడికి ఏదైతే మసాలా పడతామో అదే అనమాట. సో నేనైతే ధనియాలు అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మాటికి పట్టకుండా ఒకటేసారి మనకి గరం మసాలా పట్టి పెట్టేసుకుంటున్నా. ఎక్కువ టైం పట్టదండి, 15-20 మినిట్స్లో మనకి మసాలా అంతా రెడీ ఉంటే 15-20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో ధనియాలు, రాతి పువ్వు, చెక్క, లవంగ, ఇలాచి, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ అయితే పట్టేసుకోవాలి, స్మూత్ పౌడర్. సో నెక్స్ట్ నేనైతే చికెన్ని కొంచెం నిమ్మరసం, సాల్ట్ వేసేసి బాగా కడిగిన తర్వాత మనం మసాలా పట్టి గోంగూర ఆరేలోపు ఇవి కొంచెం మ్యారినేట్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టేస్తున్నా. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా కలిపి పెట్టేసాము, కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గోంగూర బాగా తడి ఆరిపోయిన తర్వాత ఇంకా నేను వాటర్ ఏమి వేయకుండా దీంట్లో మనం అంటే ఓన్లీ ఆయిల్ కూడా వేయకుండా ఓన్లీ ప్యాన్లో గోంగూర ఒకటి తడిపోయేంత వరకు బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో కాడలు ఎందుకు ఉంచానంటే దాంట్లోనే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాడలు అనేవి ఉండాలి. సో దట్ మనకి తినేటప్పుడు కారంగా పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తం కరిగిన తర్వాత మొత్తం వేగిపోయిన తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నా. కింద అడుగు అంటుకోకుండా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి బాగా మెత్తగా దాంట్లోనే చిదిమేసుకోవాలన్నమాట గోంగూర. మళ్ళీ మిక్సీకి అట్లా ఏమి వేయట్లేదు, నేను ఇక్కడే కొంచెం మెత్తగా చిదిమేస్తున్నా, అంటే వెనుపుకున్నట్లుగా అయిపోతుంది. సో ఇది 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పక్కన తీసేసి మనం చికెన్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ లేకుండా ఓన్లీ ప్యాన్లో ఫ్రై చేసేసుకోవాలి. అంటే వితౌట్ ఆయిల్ లేకుండా ఓన్లీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఒక్కటే ప్యాన్లో నీట్గా ఆయిల్ వాటర్ కంటెంట్ లేకుండా పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ నూనె తీసుకోవాలి. ఆ 1/2 కేజీ నూనె సరిపోతుందండి మనకి పచ్చడి అంతటికి. సో ఇంకా కావాలంటే నెక్స్ట్ మనం చూసి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేకి మనకి ఆయిల్ అనేది ఊరుతుందనమాట, కాబట్టి ఇంకా కొంచెం తక్కువ చూసి యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ ఆయిల్ వేసుకున్నా, పల్లి ఆయిల్. దాంట్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ముక్క అనేది క్రిస్పీగా ఉండాలి కానీ గట్టిగా అయిపోకూడదు. సో మనకి బాగుంటుంది అనమాట. మరి గట్టిగా ఉంటే పీచ్ వచ్చేస్తుంది, అది టేస్ట్ ఉండదు. లో ఫ్లేమ్ పెట్టి అక్కడే ఉండి బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి మనం పక్కన ఎక్కడన్నా వెళ్ళామనుకోండి అది ఎత్తిపోతుంది అనమాట, చట్నీ మొత్తం స్మాష్ అయిపోతుంది. సో నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా నిదానంగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న చికెన్ పీస్ పక్కన తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కువసేపు కాదండి, కొంచెం ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై అయిపోయిందంటే బంద్ చేసేయాలి స్టవ్, లేదంటే మనకి మాడు వాసన వచ్చేస్తుంది అనమాట, చట్నీ బాగుండదు. సో అట్లా ఒక ఫ్రై చేసిన ఎమ్మటే బంద్ చేసేసేయాలి. సో ఆయిల్ మనకి ఇక్కడ లేనట్టుగా కనిపిస్తుంది కదా, కానీ సరిపోతుందండి, అది నెక్స్ట్ డే మార్నింగ్కి ఊరుతుందనమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం చికెన్లో వేసున్నాము, గోంగూర చట్నీలో వేసున్నాం కాబట్టి, గోంగూర మగ్గించేటప్పుడు వేసున్నాం కాబట్టి దీంట్లో సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా వేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే ఉంటాయి కదా అవి వేసేసి గోంగూర యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. స్టవ్ అయితే కట్టేసేయాలి. మనం మసాలా వేసుకున్న ఒక
5-10 మినిట్స్కి ఐ మీన్ 5 సెకండ్స్కి మనం స్టవ్ కట్టేసి గోంగూర వేసేసి మొత్తం మసాలా అంతా పట్టేట్టుగా ముక్కకి అండ్ గోంగూర మసాలా మొత్తం మిక్స్ అయిపోయేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, ఒకసారి ట్రై చేయండి. సో చూసారా, బాగా కలిపేసిన తర్వాత ఆయిల్ చూసారా పైకి ఎలా వచ్చేసిందో. మనం వేసుకుంది 1/2 kg ఆయిలే. సో ఆయిల్ ఇంకా కావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాసు అట్లా వేసుకోవచ్చు, ఇంకొక 100 ml అట్లా వేసుకోవచ్చు అనమాట ఆయిల్. సో నేను ఇది చూసి యాడ్ చేసుకుంటా, ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే మటుకు అప్పుడు యాడ్ చేసుకుంటా. నార్మల్ చికెన్ చేసున్నాను, చికెన్ పచ్చడి చేసున్నా, కానీ ఇది పెట్టాం కదా 1/2 అవర్కి ఎట్లా అవుతుందంటే, సో చూసారా ఎంత యమ్మీగా ఆయిల్ అంతా చూడండి, ఆయిల్ అంతా ఇక్కడ వచ్చేసింది కదా. సో చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అట్లీస్ట్ 1 month అన్నా వస్తుంది అనమాట. అంటే మనం రెగ్యులర్గా అయితే తినము, నేను నా కొడుకు మటుకే తింటాం అనమాట రెగ్యులర్గా. సో ఇంకా మా పాప అయితే అసలు నాన్ వెజ్ తిందు, ఇంకా మా వారు అంటారా ఆయన చాలా తక్కువ అనమాట, ఇలాంటి పచ్చళ్ళు అట్లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు. రోటి పచ్చళ్ళు అంటే కొంచెం బాగా తింటారనమాట. సో ఇలాంటి చికెన్ పచ్చళ్ళు అవి కొంచెం ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో కొద్దిగా వేస్తే తింటారు. మాకైతే క్యారెట్ బాక్స్లోకి కావాలి, నైట్ డిన్నర్లోకి కావాలి, దోశ ఏది చేసినా, చపాతీ చేసినా, ఏది చేసినా ఇట్లా చికెన్ పచ్చడి ఉందనుకోండి రెగ్యులర్గా తినేస్తామన్నమాట. సో అది ఫుల్ ప్రాసెస్ చూపించానని అనుకుంటున్నాను. సో చాలామంది అడుగుతుంటారు కదా ఫుల్ ప్రాసెస్ పెట్టండి అని చెప్పేసి. సో ఈరోజు అయితే గోంగూర చికెన్ పచ్చడి ఫుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది పచ్చడి అని చెప్పేసి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే దానివల్ల మనకి రెవెన్యూ అయితే రాదు, బట్ ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట, అంటే ఇంకొంచెం గ్రోత్ అవుతుంది అంతే. మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. అందుకు ప్రతి ఒక్క దాంట్లో లైక్ చేయమని రిక్వెస్ట్ అడుగుతూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.